ఏదేదో చెప్పుకుంటూ పోతున్నా. అది చెప్పేదైనా పర్ఫెక్ట్‌గా చెప్తున్నానా అంటే అబ్బే! హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎస్‌పీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గోరింటాకు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా గోరింటాకు పెట్టుకోవాలి, పెట్టుకోవాలి అని. ఆషాఢం వచ్చింది కదా! ఎవ్వరి చేతికి చూడు గోరింటాకే ఇంకా. యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళ హ్యాండ్స్‌కి కూడా గోరింటాకే కనిపిస్తుంది. అందుకే నాకు కూడా పెట్టుకోవాలి అనిపించింది. కానీ బెంగుళూరులో ఎక్కడ ఉంటదో తెలీదు. ఎవరిని అడగాలో కూడా తెలీదు. ఇక్కడైతే మనకు ఎవ్వరు పరిచయం లేరు. ఇంకా అందుకే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒకతను హైదరాబాద్ వెళ్తుంటే ఆ అన్నకి చెప్పామనమాట తెమ్మని. పాపం అన్న ఏమనుకున్నాడో ఏమో కానీ తీసుకొనైతే వచ్చాడు. మంచిగా నీట్‌గా దూసుకొనొచ్చాడనమాట. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పుల్లలుంటే అవి ఏరుతున్నాం. ఇంకా అవి తీస్తేనే మనకి గోరింటాకు మెత్తగా వస్తది. అప్పుడు మంచిగా పెట్టుకోవడానికి బావుంటదనమాట. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అబ్బా! ఊరికే మా ఇల్లు అని వస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా మా ఇల్లనే వస్తుంది. ఎందుకంటే అక్కడ మేము పాప పుట్టినాక గూడా 1 ఇయర్ వరకు గూడా అక్కడే ఉన్నాం కాబట్టి, ఇంకా మా ఇల్లనే వస్తుందనమాట. అయినా మేమిద్దరం ఆడపిల్లలమే. ఇంకా మాకెవ్వరు కాంపిటీషన్ లేరు కాబట్టి, మా ఇల్లన్నా తప్పులేదులెండి. మా ఇంట్లో ఇంకా గోరింటాకు చెట్టు ఉండేదనమాట. అది ఉన్నా సరే పెట్టుకోవాలని ఎప్పుడు అనిపించేది కాదు. మా అమ్మ నూరి ఆమె పెట్టుకొని నన్ను పెట్టుకుంటావా అని అడిగినప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదంటుండే. కానీ ఇప్పుడేందో పెట్టుకోవాలి, పెట్టుకోవాలి అని చాలా అనిపిస్తుంది. ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలీదంటారు గదా! అంతేనేమో ఇది కూడా ఇంకా. నాకున్నప్పుడు పెట్టుకోవాలనిపియలేదు. ఇక్కడ చూసారా ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన కోసం ఇంత దూరం ట్రావెల్ చేసొచ్చింది. ఇంకా గోరింటాకైతే నీట్‌గా పుల్లలు తీసైతే తీసుకున్నాను. ఇంకా మిక్సీకేసుకుందాం. నేనైతే కడగననమాట. ఎందుకంటే చాలామంది దాంట్లో మట్టి, చెత్త ఉంటదని కడుగుతారు. కానీ నేను అందులో కడిగితే అందులో రసం పోయి ఎక్కడ పండుతో అనేసి కడగను. అయినా అప్పట్లో పుట్టమట్టి వేసి నూరుకునేవారంట. ఇంకా మట్టి ఇదంతా ఉంటే ఏమైతదిలేండి. నేను మంచిగా పండుతదనేసి చింతపండయితే వేసుకుంటున్నా. మీరేమేస్తారు? మా అమ్మ చెప్పింది వాళ్ళ చిన్నప్పుడు పిట్టరెట్ట గూడా వేసి నూరుకునేవాళ్ళంట. మీకు తెలుసా? నేనైతే అది ఫస్ట్ టైమ్ వింటున్నా. అసలది వినగానే ఛీ అనిపిచ్చింది. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఆకైతే చాలా లేతగుంది. అసలు మెదగట్లేదు. వాటర్ పోస్తే ఏమో జోరుగా అయితుంది. మా చిన్నప్పుడు మా అమ్మ మంచిగా రోట్లో నూరేదనమాట. అప్పుడు గట్టిగా టైట్‌గా వచ్చేది పెట్టుకోవడానికి మంచిగుండేది. ఇప్పుడు ఎంతసేపు పట్టినా కూడా మెదుగుతనే లేదు. ఇంకా ఒక పక్క భయమేస్తుందనమాట. దియాన్షి మంచిగా నిద్రపోతుంది. ఈ సౌండ్‌కి ఎక్కడ లేస్తదో అని. ఇంకా భయంతోటే పడుతున్నా. ఇదేమో ఇంకా మెదుగుతలేదు. మేమైతే దీన్ని గోరంటాకు అనే అంటాం. మా మేనత్త వాళ్ళ ఊర్లో మాత్రం దీన్ని మైదాకు అని అంటారు. మీ ఊర్లో ఏమని అంటారు? కామెంట్ చేయండి. మీకు ఇంతకీ గోరింటాకు ఇష్టమా? కోన్ ఇష్టమా? ఏది ఇంట్రెస్ట్ మీకు? నాకైతే 2 అంతంత మాత్రమే ఇష్టం. ఇంకా గోరింటాకు, కోన్ అనైతే ఏది లేదు. ఏది ఉంటే అది పెట్టుకుంటా నేను. ఇంక ఇది కావాలి, అది కావాలనైతే నాకు ఏది ఉండవు. మీకు 'సాగర్ జాను' వాళ్ళు తెలుసా? పాపం వాళ్ళది ముందే ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఛానల్ పోయింది అనమాట. మినీ స్టార్ 'సాగర్ అఫీషియల్' అని. పాపం అది 1,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానలు. అంతమంది సబ్స్క్రైబర్స్ 5 ఇయర్స్ కష్టం వాళ్ళది. అసలు పోతే ఎంత బాధవుతున్నానో. నాకే ఈ 3 మంత్స్ నుంచి కష్టపడుతుంటే సబ్స్క్రైబర్ రాకపోతే ఎంత బాధ అనిపిస్తుందో. పాపం వాళ్ళది 5 ఇయర్స్ కష్టం. చాలా బాధపడుతున్నారు. నేను వాళ్ళ ఫ్యామిలీ అందరి వీడియోస్ చూస్తాననమాట. అందుకే నాకు ఇంత బాధ అనిపిస్తుంది. సుప్రజాది కానీ, ఈ నవ్య వాళ్ళది, చార్మి వాళ్ళది అందరి వీడియోస్ నేనైతే చూస్తాను. మంచిగా చేస్తారు. జాను అయితే సాంగ్స్ మాత్రం ఈ మధ్య చాలా బాగా చేస్తుంది. పాపం వాళ్ళు మళ్ళీ 'సాగర్ జాను' అనే ఛానల్ అయితే ఓపెన్ చేశారు. మళ్ళీ వాళ్ళకి తొందరగా 1,000,000 సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. ఇంతవరకైతే నా ఛానల్ గురించి కూడా సబ్స్క్రైబర్స్ రావాలని నేనైతే ఎప్పుడూ అడగలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నా. వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా అయితే మన గోరింటాకైతే మెదిగింది. ఇంకా తీసుకుంటున్నా. చాలామంది ఆడవాళ్ళకి చూడండి అది చట్నీ అయినా సరే, పిండైనా సరే, ఏదైనా సరే అది క్లీన్‌గా రావాలనమాట. లేకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే అలా నీట్‌గా ఫింగర్ పెట్టి తీసి వస్తేనే హ్యాపీ అనిపిస్తది. అంతవరకు అది మొత్తం వచ్చే వరకు తీస్తూనే ఉంటాం.
ఇంకా నాకైతే ఆ గోరెంటాకు అట్లా తీస్తుంటే లైట్‌గా పండుతున్నట్టు అనిపిస్తుంది. ఇది పండుతదా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. సరే చూడాలి ఇంకా ఫైనల్‌గా పండుతదో లేదో. నాకైతే కొంచెమే కప్‌లో వచ్చిందనమాట. ఇంకా నేను పెట్టుకోవాలి, పాపకు పెట్టాలి సరిపోతుందా లేదా అనైతే అనుకున్నా. కానీ ఫైనల్ ఏమైందో చూడండి. నాకైతే ఈ కప్పుడైతే వచ్చింది గోరింటాకు. చూద్దాం ఇంకా పని ఇంట్లో ఉంచుకొని మనం గోరింటాకు పెట్టుకుంటే ఇంక ఇది అయినట్టే. ఇక ఈ చైర్‌లో బట్టలైతే 2 డేస్ నుంచి అంతే ఉంటున్నాయన్నమాట. ఇంకా ఈరోజు మా ఆయనొచ్చాక ఇంక సుప్రభాతమే ఉంటది. ఈరోజు గూడా మడత పెట్టలేదా అని. ఇంక అందుకే మడత పెడుతున్నా. అసలు బట్టలు మడత పెట్టాలంటే ఏంటో నాకు చాలా చిరాకేస్తది. ఇంకా మాయి గాక చిన్న పిల్లలే బట్టలు అవైతే వామ్మో! మడత పెట్టరాదు ఇటు చాలా చిన్నగుంటాయి. ఎన్ని ఫోల్డ్ చేసినా అంతే ఇంకా. అందుకే చిరాకొస్తది నాకు బట్టలు మడతేయాలంటే. మళ్ళీ ఇంకా ఈ బట్టలు మడతేసినంత సేపు కూడా ఒకటే ధ్యాస. ఇప్పుడు దియాంషి లేస్తే ఎట్లా నన్ను పెట్టుకొని ఇదే గోరింటాకు అని భయంతోటే గబగబా మడతేస్తున్నా. చాలా సేపయింది పడుకొని కూడా. ఇంకా లేస్తదేమో అని తొందర మడతేసి పెడుతున్నా. ఇంకా చాలా పనుంది కానీ ఇంకా పెట్టుకున్నాకే చేసుకోవాలి పని అంతా. లేదంటే దియాంషి లేస్తది. గోరింటాకు, పుల్ల, పెన్ను ఈ 3 ఎందుకని అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. నాకైతే ఎప్పుడూ చందమామే ఇష్టం. అదే అందంగా కనిపిస్తది అందరి చేతికి. కానీ నాకెందుకో డిజైన్ పెట్టుకోవాలనే అనిపిస్తది. ఎందుకంటే నేను కూడా డిజైన్స్ పెట్టుకుంటాను. నాకు గూడా వస్తాయి అనే మాట కోసమే నేను డిజైన్స్ ఎప్పుడు పెట్టుకోవాలని అనుకుంటా. ఇప్పుడు కూడా డిజైనే పెట్టుకుంటున్నా. నేను చాలా సార్లు అనుకున్నా ఈ అడుగుతారేమో అసలు ఒక్కళ్ళు కూడా అడగట్లేరేంటి అని. అసలు మన వీడియోస్‌కే దానికి సంబంధించే ఏ కామెంటు రావట్లేదు. ఏది చెప్పట్లేరు. ఇంక మన ఛానల్ గురించి ఏం అడుగుతారులెండి. ఏమంటుందో ఏం అర్థం కావట్లేదా? మన ఛానల్ నేమ్ అండి డీఎస్‌పీ వ్లాగ్స్. డీఎస్‌పీ చూడండి నేను చేతిలో కూడా డీఎస్‌పీ అని పెట్టుకున్నా. డి అంటే మా పాప పేరు దియాంషి. ఎస్ అంటే నా పేరు స్నేహ. పి అంటే మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ అనమాట. అందుకే డీఎస్‌పీ వ్లాగ్స్ అని పెట్టుకున్నా. చాలా సార్లు అనుకున్నా ఒక్కరైనా అడుగుతారేమో అని. కానీ ఇంతవరకు ఎవరు అడగలే. అందుకే నేనే చెప్పేస్తున్నా. ఆ చిన్న పుల్లతోటి అదేమో మెత్తగా అయిపోయింది కదా! వాటర్ ఎక్కువ పోసేసానన్నా. ఇంకా అది పెట్టుకుంటా ఉంటే జారుతా ఉందనమాట. అది ఎట్లొస్తదో పండినాక చూడాలిగ. చాలామంది మన వీడియోస్‌ని చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. అసలు సబ్స్క్రైబర్ అయితే మాటే లేదు. మీరు కామెంట్ చేయొచ్చు కదా! అక్క ఇలా ఉంది, అలా ఉంది అని. నేనైతే ఏదో తీసుకుంటూ పోతూ ఉన్నా, ఇంకా పెడుతూ ఉన్నా. అది ఎలా ఉందో, ఎట్లొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు. బావుంది అని, బాలేదని ఏది అసలు నాకు అర్థం కావట్లేదు అందుకే. ఒక్కసారి మన ఛానల్‌కెళ్ళి చూడండి. నా ప్రెగ్నెన్సీ సీరీస్ ఉంటుంది. ఇంకా ప్రెజెంట్ అయితే ప్రోటీన్ లీకేజ్ సీరీస్ కూడా తీశాను. కిడ్నీ ఇన్ఫెక్షన్‌ది. ఆ సీరీస్ కూడా అయిపోయింది. మీరు జస్ట్ ఒక్కసారి వెళ్లి చూడండి. చూసి మీకు ఏమనిపిస్తది కామెంట్ చేయండి. ఒకసారి మీరు చెప్పండి అక్క మీ వాయిస్ బాలేదు, లేకపోతే మీ కంటెంట్ బాలేదు, ఇలా చేయండి, అలా చేయండి అని. నేనైతే అవి తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతాను. కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటా. ఇంకా ఎంత పెట్టుకున్నా ఈ డిజైన్ అయితే అయిపోవట్లేదు. ఇక చూడండి ఇంతసేపు పెడితే డిఎస్పి వరకే పెట్టగలిగాను. ఇంకా మీకైతే మొత్తం పెట్టుకున్నాకైతే చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంది అని. చాలా కష్టం అబ్బా ఈ పుల్లతోటి పెట్టుకోవడం. చాలా కష్టం అసలు. అదే చందమామ అయితే మంచిగా మనం ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. కానీ డిజైన్స్ అట్లా కాదు కదా, చాలా టైం పడుతుంది. చూడాలి ఇంకా దియాంషి పెట్టుకుంటుందో లేదో. నేను దానికి మంచి పడుకున్నప్పుడే పెడితే అది లేసాక ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దామని అనుకున్నా. కానీ అది మాత్రం అసలు పెట్టించుకోలేదన్నమాట. పెడుతుంటేనే లేసింది. అది చల్లగా ఉంటుంది కదా గోరింటాకు, మన హ్యాండ్కి టచ్ కాగానే చల్లగా ఉంటుంది కదా, అది పెడుతుంటేనే లేసింది. నా చేయకున్నది కూడా యాకి అసలు దానికి టచ్ కూడా చేయనిస్తలేదు. యాకి అంటుంది. మరి దానికేమో అనిపించిందో నచ్చలేదు ఎట్టుంది, అందుకే యాకి అంటుంది. రెడ్గా అయ్యాక బాగుంది అనిపిస్తుంది కానీ అది గ్రీన్గా ఉన్నప్పుడు మాత్రం అసలు దగ్గరికి కూడా రావట్లేదు.
చూడండి సగం అయితే అయిపోయింది నా గోరింటాకు. ఇంకా ఫింగర్స్కి అయితే పెట్టుకోవాలి. నాకు హ్యాండ్స్కి మిడిల్లో అయితే డిజైన్ పెట్టుకోవడం ఇష్టం, కానీ ఫింగర్స్కి మాత్రం అట్లా గొడుగులు పెట్టుకుంటేనే ఇష్టం. అది గోరింటాకైనా సరే కోనైనా సరే గొడుగులతో పెట్టుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది లుక్. మీకేది ఇష్టం? చిన్నప్పుడైతే నేను గోరింటాకే పెట్టుకుంటుండే బర్త్డేస్కి కానీ వాటికి కానీ అన్నిటికీ. నా బర్త్డే ఆగస్టులోనే వచ్చేదనమాట. అందుకే ఇంకా గోరింటాకు సీజన్ కాబట్టి అప్పుడు పెట్టుకుంటుండే. బర్త్డేకి పెట్టుకున్నప్పుడు అమ్మ నాకు మొత్తం ఇట్లా గొడుగులాగా మొత్తం మూసేస్తుంటే అసలు గొడవ పడుతుండే. అమ్మ నాకు గోర్లకు పెట్టకు, నేను గోర్ల పెయింట్ పెట్టుకోవాలి అని. నెయిల్ పాలిష్ అండి, నెయిల్ పాలిష్ పెట్టుకోవాలనేసి ఇక గోర్లకు పెట్టొద్దని చుట్టూ పెట్టామంటుండే. ఇప్పుడు అట్లయితే ఏం లేదు, మంచిగా ఫుల్గా అయితే కవర్ అయితే చేసుకుంటున్నాను నేను. చిన్నప్పుడు ఏందో అదొక ఇంట్రెస్ట్, నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అని, మంచిగా రెడీ అవ్వాలని చాలా ఉంటుండే. ఇప్పుడు పాప పుట్టిన కాంచి అసలుకి రెడీ అవ్వడం అనేది ఇంట్రెస్ట్ మొత్తానికే పోయింది. ఇంకా ఎట్లుంటే అట్లనే చేస్తున్నా వీడియోస్ కూడా. ఇంకా ఒక హ్యాండ్కి అయితే పెట్టుకోవడం వస్తుంది, కానీ రెండో హ్యాండ్కి అయితే పెట్టుకోవడం రాదు కదా. అందుకని చిన్నప్పుడైతే మా అమ్మ ఇంకా ఇంకో హ్యాండ్కి నన్ను పెట్టమని అడిగేదనమాట. ఇంకో హ్యాండ్కి పెడుతుంటే అట్లా కాదు, ఇట్లా కిందికి పైకి రౌండ్గా ఇట్లా రౌండ్గా పెట్టాలి అంటుండే. ఉన్నదే మనం చిన్నగా, మనకు వస్తుందా అండి? మీరే చెప్పండి. ఇంకా అలా అంటుండే అనమాట. అప్పుడంటే మేము ఉన్నాం కాబట్టి ఇంకో హ్యాండ్కి పెట్టు అని అడిగేది. ఇప్పుడు మా పాప చాలా చిన్నది, నా హ్యాండ్కి పెట్టడానికి ఎవరు లేదు. అందుకని ఇంకా ఒక్క హ్యాండ్కే పెట్టుకుంటున్నాను నేను గోరింటాకు. ఇదైనా ఎట్లా వస్తుందో ఎట్లా వండిందో చూడాలి. చాలా గోరింటాకు అంటే నేను కొంచెమే వచ్చిందని చెప్పాను కదా గోరింటాకు. ఆ గోరింటాకు అయితే నేను ఆ ఒక్క హ్యాండ్కే పెట్టుకున్నాను అనమాట. ఇంకా కాళ్ళకి పెట్టుకోలేదు, పాపకు పెట్టలేదు, ఎవరికి పెట్టలేదు. అంతా వేస్ట్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫైనల్గా చూడండి మీరే ఏమైందో. అసలు నాకైతే ఏమన్నా అర్థం కావట్లేదు. నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో, అసలు వీడియోకి సంబంధించి చెప్తున్నానో వేరేది చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు. ఏదేదో చెప్పుకుంటూ పోతున్నా. అది చెప్పేదైనా పర్ఫెక్ట్గా చెప్తున్నానా అంటే అబ్బే తత్త అనుకుంటా చెప్తున్నా. అది నాకే చూస్తే నవ్వొస్తుంది. ఫస్ట్ టైం కదా, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే అట్లా తడబడుకుంటూ వస్తుంది అనమాట. మీరైతే ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ముందు ముందు వీడియోస్లలో అయితే మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. చాలా వీడియోస్ పెట్టాలని ఉంటుంది, కానీ ఏం చేస్తాం, టైం ఏమీ ఉండట్లేదు. ఇంకా డిజైన్ అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా వచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సరే ఉంటా మరి, బాయ్. ఆ డిజైన్ కొంచెం హెల్తీగా అనిపించింది, ఎందుకో కొంచెం హెల్తీగా అనిపించింది, అందుకే సైడ్కి డిజైన్ వేసాను అనమాట. చూడండి ఫైనల్గా నా డిజైన్ అయితే సరిగా పండలేదు, అందుకే చాలా డిసప్పాయింట్ అయ్యా.